క్లీన్ సిటీగా రాజమహేంద్రవరం నగరం నేషనల్ స్థాయిలో 19వ స్థానం, ఏపీలో 2వ స్థానం. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్. రాజమహేంద్రవరం నగరం పరిశుభ్రతలో మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-2025 అవార్డుల్లో 3 నుంచి 10 లక్షల లోపు జనాభా కేటగిరీలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ దేశంలోనే 19వ స్థానంలో నిలవగా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో గురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ వేడుకలలో కేంద్ర హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఈ అవార్డును అందుకున్నారు. రాజమహేంద్రవరం నగర అభివృద్ధిలో ఈ పురస్కారం ఓ కీలక మైలురాయి అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ఎంసీ కమిషనర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, డోర్ టు డోర్ చెత్త సేకరణ, రీసైక్లింగ్ విధానం, పారిశుద్ధ సిబ్బంది కృషితో పాటు పౌరుల భాగస్వామ్యంతో ఇదంతా సాధ్యపడిందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 112,780 గృహాలు ఉండగా రోజుకి 16 టన్నుల చెత్త బయటకు వస్తుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఇందులో తడి చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నగరంలో దాదాపు 1,400 మందికి పైగా పారిశుద్ధ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా 182 వాహనాల ద్వారా డోర్ టు డోర్ చెత్త సేకరణ సిబ్బంది పకడ్బందీగా జరుగుతున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో అందరి సహకారంతో నగరపాలక సంస్థ మరింత మెరుగైన ర్యాంకును సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 54వ ర్యాంకు సాధించిన నగరం మరింత మెరుగైన స్థాయిలో నిలవడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ర్యాంకింగ్ సాధించడంలో ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంయుడిసి ముఖ్య కార్యదర్శి ఎన్ సురేష్ కుమార్, సిడిఎంఏ కమిషనర్ సంపత్ కుమార్, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఎంహెచ్ఓ వినూత్న, సిఓసి इंचार्ज रवितेजा पाल्गొన్నారు. के बाद आंध्र प्रदेश से राजा मुंद्री मंच पर पधारे. आंध्र प्रदेश से राजा मुंद्री, पूरी टीम को हम आमंत्रित करते हैं कि कृपया मंच पर पधारें. इनके बाद जयरामपुर की टीम तैयार रहे. बहुत बहुत शुभकामनाएं. प्रॉमिसिंग स्वच्छ शहर ऑफ आंध्र प्रदेश